ఎక్కువ సంతోషం, అధిక సంతోషం, గ్రేట్ జాయ్ ఇలాగ అనుభవించాలని ఉంటుంది కదా మనకి. ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయుచునుందున్. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక్క పాపి మారు మనసు పొంది, ఒక్క పాపి మారు మనసు పొందటం గురించి ఉంది. ఏంటి? మారు మనసు పొంది ఒక్క పాపి నిమిత్తము పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును, ఎక్కువ సంతోషం, అధిక సంతోషం కలుగును. గ్రేట్ జాయ్ ఇన్ హెవెన్. దేవుని బిడ్డలారా, మనమందరం ఎప్పుడు సంతోషం కొరకు చూస్తాం. ఎస్, మంచిది. రోమీలకు రాసిన పత్రిక 17వ వచనం గుర్తు నాకు, 14వ అధ్యాయం ఏమనంటే, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆ ఆనందం ఏంటో మనం అనుభవిస్తాం. అయితే పరలోకంలో ఆనందం ఏంటి అంటే, మారు మనసు పొంది ఒక్క పాపి నిమిత్తం, అంటే ఒక్క పాపి మారు మనసు పొందినందువలన పరలోకంలో అత్యధికమైనటువంటి ఆనందము. ఎందుకు అంటే మారు మనసు పొందటం, ఒక్క పాపి మారు మనసు పొందటం. దేవుని బిడ్డలారా, ఒక్క పాపి మారు మనసు పొందటం అంటే పాపం చేయటం అనేది ఏంటి అని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఎందుకు సంతోషం అని అర్థమైపోద్ది. ఒక్క పాపి, అసలు ఒక పాపి పాపం ఏంటి? తప్పు చేయటం. అందరూ అంటారు, ఎస్, మంచిది. ఇక్కడ ఇదిగో రికార్డ్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు, తప్పు చేయటం. ఏంటి తప్పు అంటే, లైట్ లేకుండా మోటార్ సైకిల్లో కారు డ్రైవ్ చేయటమా? అది తప్పే, కానీ చట్ట ప్రకారంగా నేరం. అది దేవుని దృష్టిలో నేరం కాదు. అందుకని లైట్లు లేకుండా డ్రైవ్ చేయండి అని కాదు. నో. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని విషయాల్లో కూడా మనం అలా నిలవబడతాం స్టెడ్ ఫస్ట్గా. ఎవరు మనల్ని తప్పు పట్టుకొని ఎవరు దేవుడు. మరి ఏంటి? పరలోకములో ఆనందం అన్నారు కదా. అంటే పరలోక సంబంధమైనటువంటి విషయంలో మనం నిక్కచ్చిగా నిలవబడటం అంటే ఏంటి? పాపం చేయటంలో తప్పు చేయటమే కాదు. పాపము అంటే దేవుని దృష్టికి వ్యతిరేకంగా బ్రతకటము, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఆలోచించటము. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే, దేవుడు యేసు ప్రభుల వారిని ఈ లోకానికి రక్షకుడిగా పంపించారు. పంపబడినటువంటి బహుమానమైన ఆ బహుమానం యేసు ప్రభుల వారిని నువ్వు రక్షకుడిగా అంగీకరించకపోతే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఉంటున్నావనే అర్థం కదా. ఆయన నీకు మేలు చేయటానికి ఆయన కుమారుణ్ణి నీ కొరకు బలిదానంగా, అర్పణముగా ఈ లోకంలోకి పంపిస్తే నువ్వు అంగీకరించకపోతే నువ్వు చేస్తున్నటువంటి పాపం 3 పాయింట్లు చూడండి. ఆయన నీకు ఇచ్చింది నువ్వు కాదంటున్నావు, అంటే నీకు ఇచ్చింది ధిక్కరిస్తున్నావు. రెండోది, ఆయన యేసు ప్రభు వారు వచ్చి చేసినటువంటి త్యాగాన్ని నువ్వు అంగీకరించడం లేదు. మూడోది, ఆయన కార్చిన రక్తాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. కాబట్టి యేసు ప్రభు వారిని నువ్వు అంగీకరించకపోవటమే పాపం, అపచారం. కనుక ఒక వ్యక్తి మారు మనసు పొందాడంటే దేని గురించి మారు మనసు మారిందని? ఆయన రక్షకుడని నీ మనసు మారితే, అంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దైవమును నువ్వు అంగీకరించటం అనేది పరలోకంలో సంతోషం. అర్థమైంది? ఇప్పుడు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దైవము,
దేవుణ్ణి నీవు అంగీకరిస్తుంటే అక్కడ సంతోషం. ఎందుకంటే దేవుని రాజ్యం ఇప్పుడు పెరుగుతుందన్నమాట. నువ్వు అంగీకరించావు కనుక దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? నీలోకి వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టావు కనుక రాజ్యం పెరిగింది అని సంతోషం. ఎలా పెరిగింది? స్థలం బట్టి కాదు. ఒక మనిషి యాడ్ అయ్యాడు, ఒక సబ్జెక్ట్ యాడ్ అయ్యారు, ఒక మనిషి రాజ్యంలోకి వచ్చారని సంతోషం. కాబట్టి అవిధేయత నుండి, వ్యతిరేకత నుండి ఇదిగో లోబడే తత్వంలోకి వచ్చారు. మేము అంగీకరిస్తున్నామయ్యా నిన్ను అని దేవుణ్ణి అంగీకరించడంలోకి వచ్చారు కనుక సంతోషం. ఆ సంతోషము చెప్పసఖ్యం కాని ఆనందము, వర్ణింపసఖ్యం కాని ఆనందము. ఆ ఆనందము అత్యధికమైనటువంటి ఆనందం పరలోకంలో. ఎందుకంటే దేని నిమిత్తం దేవుడు దిగివచ్చి ఆ నికృష్టమైనటువంటి మరణం, ఆ దెబ్బలు, ఆ నొప్పులు, ఆ వ్యాధి, ఆ బాధ, ఆ శిక్ష, ఆ శాపము ఇవన్నీ కూడా ఆయన మీద మోపుకుని సిలువ మీద మరణిస్తుంటే ఆలోచించండి. ఒక మాట చెప్తున్నాను. సిలువ మీద ఆయన మరణిస్తున్నప్పుడు ఎవరెవరు చూశారు? చంపేసినటువంటి సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, రోమా సైనికులు చూశారు. దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు, తల్లి, ఇంకొంతమంది స్త్రీలు చూశారు. ఇంకెవరు చూశారు? ఎవరు చూశారండి? దొంగలు, యువతల అవతల సిలువ వేయబడిన దొంగలు చూశారు. ఇంకెవరు చూశారు? ఇంకెవరికి తెలుసు? పిలాతు మహారాజుకు తెలుసు, గవర్నర్ హేరోదు, వీళ్ళందరికీ తెలుసు. ఓకే, ఇంకెవరికి తెలుసు? సాతాండు దెయ్యాలకు తెలుసు. ఓకే, ఇంకెవరికి తెలుసు? పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవుడికి తెలుసు, చూస్తున్నారు. ఇంకెవరికి తెలుసు? దేవుడికి తెలుసు, దేవదూతలకు తెలుసు. ఎందుకంటే తీర్పు దినాన్ని యేసుప్రభు వారు అన్నారు, నేను అన్నానంటే 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటే 12 గ్రూపులట దేవదూతలు వస్తారు నా సహాయానికి అంటున్నారు. అయితే ఆయన పిలవలేదు. అంటే దేవదూతలు ఉన్నారు, చుట్టుప్రక్కలందరూ దేవదూతలు ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. అని తండ్రి అంటే వెంటనే ఆయన సిలువ మీద నుండి తీసేయగలరు. యేసు ప్రభు వారు అంటే సిలువ మీద నుండి మామూలుగా వచ్చేయగలరు. కానీ అవన్నీ భరిస్తున్నారు దేవదూతలు. యేసు ప్రభుల వారు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నట్లుగా తన్ను తాను బలి అర్పణగా అర్పించుకుంటుంటే నిస్సహాయ పరిస్థితుల్లో అందరూ చూస్తున్నారు. అంత నొప్పి, అంత వ్యాధి, అంత బాధ అనుభవిస్తున్నటువంటి యేసు ప్రభు వారి బాధని నీవు వృధా కానిస్తావా? ఈరోజు వృధా కానిస్తావా? నువ్వు అంగీకరించినట్లయితే అందుకే పరలోకంలో సంతోషం. అర్థమైనప్పుడు ఎందుకు సంతోషం? పరలోకంలో సంతోషం పుట్టనిద్దామా? నరకంలో అయ్యో కర్మ ఇలాగైపోయింది ఏంటని అపవాదిని అనిపిద్దామా? అనేటట్టు చేద్దామా? నిర్ణయం నీది. నేను నిర్ణయం ఏమై ఉంటుందో ఆ నిర్ణయం బట్టి పరలోకంలో సంతోషమా, నరకంలో సంతోషమా నువ్వే నిర్ణయించాలి. ఏమో నిర్ణయిస్తావు దానిని బట్టి నేను ప్రార్థన చేస్తాను. పరలోకాన్ని సంతోషపెడదామా? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాట తప్పిపోయిన గొర్రెలను గురించి ప్రార్థన చేస్తూ, తప్పిపోయిన గొర్రెలను గురించి నాయన ఆయన నీవు బోధిస్తూ, ఒక్క తప్పిపోయినటువంటి గొర్రెను గురించి 99 గొర్రెలని విడిచి నువ్వు ఆ ఒక్క గొర్రె గురించి నువ్వు వెళ్ళి దొరికిందని సంతోషంతో నువ్వు మెడల మీద వేసుకుని తీసుకొచ్చావని, ఆ తప్పిపోయినటువంటి పాపిని తిరిగి వచ్చాడు, లేకపోతే పరలోకాన్ని అంగీకరించాడు, రక్షకుడిని అంగీకరించాడని పరలోకములో ఒక పాపి రక్షింపబడితే ఆనందం అని చెప్తున్నారే ప్రభా. ఈరోజు జ్ఞాపకం చేసుకుని నేను నీ వైపు తిరిగినటువంటి రోజు పరలోకంలో నేను అంత ఆనందం కలుగు చేయించాను ప్రభా. వెంటనటువంటి నీ బిడ్డలు నిన్ను అంగీకరించినటువంటి
ఆ పరిస్థితుల్లో పరలోకంలో ఎంత ఆనందం ప్రభా. మనసు మారాలి. యేసు ప్రభు వారు రక్షకుడని అంగీకరించడమే గొప్ప మారు మనసు కదా. ఈరోజు ఆత్మదేవుడా నీ బిడ్డల హృదయాల్లో కార్యం చేసుకుని నువ్వు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఈ అందరూ ఇంకా అంగీకరించకుండా చీకట్లో ఉన్నారు. ఈ అందరూ ఇంకా నిన్ను రక్షకుడిగా అంగీకరించకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చీకటమయమైపోయింది వారి జీవితాలు. నా దేశం అంతా అదే పరిస్థితి, నా రాష్ట్రం అంతా అదే పరిస్థితి, నా పట్టణం అంతా అదే పరిస్థితి. నా వారు ఇంకా చాలామంది ఆ పొరపాటులోని పాపంలోనే ఉన్నారు. వ్యభిచారాలు, అబద్ధాలు, మోసాలు, దగాలు, వేషధారణ. కనుక కనికరించి నీ రక్తాన్ని నీ బిడ్డల మీద చిలకరించి నువ్వు త్యాగమైపోయావు మా కొరకని ప్రత్యక్షత నీ బిడ్డలకు దయచేసి నీ రాజ్యం వారు హృదయాల్లో స్థాపించమని వింటున్నటువంటి వారి హృదయాల్లో నీ రాజ్యం స్థాపించబడును గాక. నీ కొరకు ఎత్తిపరుచుకోండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.